హలో అండి, వెల్కమ్ టు మాటల్లో పాట. కనుక్కోండి చూద్దాం. ముందుగా అందరికీ నా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంటి వినాయక చవితి ఎలా ఉండేదో వినండి. మా నాన్నమ్మ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ కనుక పనుల్లో వాటాలుండేవి. సో ఎర్లీ మార్నింగే మా మదర్ పూజకు కావాల్సిన ప్రసాదాలు, మాకు భోజనాలు రెడీ చేయడానికి హెల్ప్ చేయడానికి మా నాన్నమ్మ అసైన్ చేసే టాస్క్స్ మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ నన్ను తమ్ముణ్ణి రెడీ చేసేది. కొత్త బట్టలు వేసుకున్న చిచ్చర పిడుగులు ఎవరు అని అంటే నేను, మా కజిన్సే. అబ్బో, జాయింట్ ఫ్యామిలీ ఒక రకంగా అది జయంట్ ఫ్యామిలీ. అన్ని పనులు పూర్తయి ఫుడ్ తినేదానికి ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయ్యేది. ఇంకా అప్పటి వరకు చిచ్చరపిడుగులు ఆగడం అంటే మాటలా? ఇక మీకు తెలిసిందే ఎంత కష్టం. సో మెల్లగా ఒక్కొక్కరుగా వెళ్ళి ఇంట్లో ప్రసాదాలు దొంగలించేవాళ్ళం. ఇట్ యూస్ టు బీ ఫన్. ఇప్పుడు ఫన్ అంటున్నా కానీ దొరికితే అప్పట్లో వీపు విమానం మోతే. ఇంకా పూజ విషయానికి వస్తే బెడ్రూమ్ సైజ్ అంత ఉండేది మా నాన్నమ్మ పూజ గది. ఇంకా వినాయకుడి కథా పుస్తకం చదివేది మా డాడీ. బ్రో, మా డాడీ కనీసం సింగిల్ లైన్ కూడా స్కిప్ చేయకుండా బుక్ అంతా చదువుతారని మా ఫ్యామిలీ అంతా కూర్చున్నాక ఆ చిన్న స్పేస్, అదే అవుట్ ఆఫ్ ద రూమ్ వచ్చి కూర్చోడానికి మేం చేసే ఫీట్లు మర్చిపోలేనివి. ఇన్ఫ్యాక్ట్ పూజలో బుక్స్ పెట్టమంటే నేనైతే మోస్ట్లీ మ్యాథ్స్ బుక్సే పెట్టేదాన్ని. మీరేవి పెట్టేవాళ్ళో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు చెప్పండి. ఆల్సో మీ ఇంట్లో వినాయకుడి కథా పుస్తకం ఎవరు చదివేవారు? కథ పూర్తయిందంటే తినడానికి ఇస్తారని మాత్రమే చాలా ఈగర్గా నిద్ర వస్తున్నా కంట్రోల్ చేసుకొని వెయిట్ చేసేవాళ్ళం. అది అయ్యాక టీవీలో వచ్చే జై చిరంజీవానో ఏదో ఒక ఫ్యామిలీ మూవీ ఏదో ఒకటి చూస్తూ ఇంకా కానిచ్చేసేవాళ్ళం. గోల్డెన్ డేస్ను ఐ రియలీ మిస్ ద ఎరా వేర్ ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్ బై అమ్మమ్మాస్ అండ్ నాన్నమ్మాస్. ఒక్కరు మిస్ అయినా ఒప్పుకునేవారే కాదు కదా. నౌ దట్ వీ లాస్ట్ ఎ లిటిల్ ఇంట్రెస్ట్ ఇన్ దీస్ ఫెస్టివల్స్, దో our mothers put in their bit of efforts, I really wonder if our kids, ante, would they even know that these festivals existed? పండగ రోజు హాస్టల్లో ఉన్నా కదా, ఏదో లైట్గా ఫీలింగ్ ఎమోషనల్. సరే, ఓ కథ చెప్పనా? అనగనగనగా ఓ అమ్మ, ఓ నాన్న, ఓ అన్న, ఓ తమ్ముడు. అమ్మా నాన్నలతో కలిసి ఒకే ఇంట్లో పెరిగిన ఈ అన్నదమ్ముల మనస్తత్వాలు మాత్రం కాస్త వేరుగా ఉండేవి. పెద్దోడు కాస్త భయభక్తులు ఉన్నట్టు నటించినా అమ్మా నాన్నల పట్ల ప్రేమ మాత్రం నిజం. చిన్నోడు కాస్త అమాయకుడిలా కనిపించినా వస్తువులపై పెంచుకున్న ప్రేమ తల్లిదండ్రులపై పెంచుకోలేకపోయాడు. ఇద్దరికీ మంచి లైఫ్ ఇవ్వాలనే దృష్టితోనే బాగా కష్టపడిన వాళ్ళ అమ్మా నాన్నకి ఎక్కడో ఒక పిసర చిన్నోడంటేనే ప్రేమ ఎక్కువగా ఉండేది. అన్నీ తెలిసినా పెద్దోడు లోపల బాధున్నా పైకి ఎప్పుడూ చూపించేవాడు కాదు. ఏదేమైనా ఒకటిగా బ్రతికేస్తున్న ఈ ఇంటి నుంచి చిన్నోడు వేరుగా వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్తాడు. పెద్దోడికి మనసులో ఆశున్నా సర్దుకుపోతాడు. ఆస్ట్రేలియా వెళ్ళాక పూర్తిగా నటన మానేసిన చిన్నోడు అమ్మా నాన్నలతో కానీ అన్నతో కానీ ఎటువంటి కాంటాక్ట్ మెయింటైన్ చేయడు. మై లైఫ్ మై విష్ అన్నట్టు తనకు నచ్చినట్టుగా బ్రతకసాగుతాడు. ఇట్నుంచి ప్రయత్నించిన కాస్త కూడా కనికరించడు. సంవత్సరం పాటు ఏకాకి జీవితం గడిపాక కానీ అర్థమవ్వదు చిన్నోడికి వాడేం కోల్పోయాడని. ఉండలేక తిరిగి ఇంటికి చేరుతాడే కానీ మొహం చూపెట్టలేకపోతాడు. ఇంటి బయట ఆగిపోతాడు. పని ముగించుకొని వస్తున్న వాళ్ళన్న అతన్ని చూసి చిరునవ్వుతో ఎదురెళ్తాడు. గతమేం తవ్వకుండా తను మళ్ళీ తిరిగి వచ్చినందుకు ఆనందం మాత్రం వ్యక్తపరుస్తాడు. చిన్నోడు నాపై కోపమేం లేదా అని అడిగిన ప్రశ్నకి అన్న సమాధానం, చిన్నప్పుడు మన ఇంట్లో వినాయక చవితి జరుపుకునే వాళ్ళం గుర్తుందారా అని ప్రశ్నిస్తాడు. దానికి దీనికి ఏంటా సంబంధం అని ఆలోచనలో పడిన తమ్ముణ్ణి చూసి, అదేరా నాన్న వినాయకుడి కథా పుస్తకం చదివేవారు గుర్తుందా? పిండి బొమ్మవై ప్రతిభను చూపి
బ్రహ్మాండ నాయకుడివైనావు. వినాయకుడు కూడా ఒకప్పుడు పిండి బొమ్మ మాత్రమేరా. తనకంటూ సొంతంగా ఏ ప్రత్యేకతలు ఉండేవి కావు. అతని తల్లిదండ్రులపై ఉన్న భక్తితోనూ అతని ఆలోచన శక్తితోనే అతను బ్రహ్మాండ నాయకుడయ్యాడు. అదెలారా అని చిన్నోడు ప్రశ్నించగా, ఓ రోజు శివపార్వతులు వాళ్ళ ఇద్దరి పిల్లలకి ఒక కాంపిటీషన్ పెడతారు. మొత్తం ప్రపంచాన్ని చుట్టి రమ్మని. ఎవరైతే ముందుగా పూర్తి చేసి వస్తారో వాళ్ళనే రూలర్ ఆఫ్ ద యూనివర్స్గా ప్రకటిస్తాను అని అంటారు. కార్తికేయుడు వాహనం ఏది? పీకాక్. విషయం చెప్పగానే అతని వాహనంపై జూయి అని వెళ్ళిపోతాడు. అసలైన చిక్కు ఇప్పుడేగా వచ్చి పడింది. వినాయకుడి వాహనం ఎలుక అని మనందరికీ తెలిసిందేగా. ఎలుకతో ఎలా ప్రపంచాన్ని చుట్టేది? అది కాని పని అని వినాయకుడికి కూడా తెలుసు. అందుకే తన ఆలోచన శక్తితో శివపార్వతులే ఆశ్చర్యపోయేలా వినాయకుడు వాళ్ళ చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి, మీరే నా ప్రపంచం, మిమ్మల్ని మించిన ప్రపంచం నాకు లేదు, నాకు తెలీదు అని చెప్పగా వాళ్ళు అతనికి వాళ్ళపై ఉన్న భక్తిని, అతని ఆలోచన శక్తిని చూసి రూలర్ ఆఫ్ ద యూనివర్స్, అదే బ్రహ్మాండ నాయకుడు అని కీర్తిస్తారు. అందుకే మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు అని అనేది. నువ్వు కార్తికేయుడి లాంటి వాడివేరా. కాస్త తొందరపడినా నీ తప్పు తెలుసుకున్నావు. అమ్మా నాన్నలకి నీపై కోపమేం లేదు. నిన్ను నువ్వు నిందించుకున్నది చాలు, పద లోపలికి అని ఇంటి లోపలికి తీసుకొని వెళ్తాడు. కథ సుఖాంతం. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు కూడా పెద్దోడిలా మీ ఇంట్లో వినాయక చవితి సందర్భంగా చదివే ఆ వ్రత పుస్తకంలో కథలు శ్రద్ధగా వినండి. దే మైట్ బీ లైఫ్ లెసన్స్, వి నెవర్ నో. ఇంకా నా కథ ద్వారా ఏదో ఒకటి నేర్చుకున్నారని